కేంద్ర మంత్రి బండి సంజయ్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరంపై బీజేపీ కుట్రలను సహించేది లేదని తేల్చి చెప్పారు. బాబు కుట్రలకు బండి సంజయ్ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. బండికి సరైన అవగాహన లేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. అవగాహన రాహిత్యంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని గంగుల కమలాకర్ హితవు పలికారు. నీళ్లతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్. మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మానేరు కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా, లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా, ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా, లేకుంటే తనకు అవగాహన లేకనే, ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా, కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయేది కాబట్టి, ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పే బాధ్యత ఉంది. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది. మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏదో ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మాకు కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? బండి సంజయ్ గారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్ట్ కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు. దానికి కారణం ఏంది అని చెప్పారు. ఇది ప్రజలకు వాస్తవం చెప్పేందంటే లక్షలాది ఎకరాలు వండాలంటే 44 టీఎంసీ సరిపోదు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది. సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడిహట్టి దగ్గర 120 టీఎంసీ నీటి లభ్యత అనేది, ఇది మళ్ళొక్కసారి మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసి కండిషన్ ప్రకారం. నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్గా, ఇప్పటికీ బండి సంజయ్ ఒక క్లియర్ డిమాండ్ చేయండి. గోదావరి నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు పోయేటి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన కాళేశ్వరం నీళ్ళు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కావడం జరిగింది. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా. అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ కూడా నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓనిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు అందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా వెంటనే నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారిని చొరవ తీసుకొని మీది కాదు మాట్లాడేది, మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్ళు ఆపండి, నీళ్ళు అరెస్ట్ చేయండి.